డాక్టర్ స్పెన్సర్ జాన్సన్. హూ మూవ్డ్ మై చీజ్? మార్పు అన్నది ఈ సృష్టిలో నిరంతరం జరిగే ఒకానొక సర్వసాధారణమైన పరిణామ ప్రక్రియ. ఆ మార్పును పసిగడుతూ అందుకు అనుగుణంగా జీవించే వాళ్లు ప్రగతి పదంలో ముందుకు దూసుకువెళితే, ఆ మార్పును అంగీకరించకుండా ఆక్రోశించేవాళ్లు కష్టాల బారిన పడిపోయి తమ తమ జీవితాలను దుఃఖమయం చేసుకుంటారు. ఈ సత్యాన్ని స్నిఫ్ స్కరీ అనే 2 చిట్టెలుకలు మరి హా హేమ్ అనే 2 చిన్ని మనుష్యుల జీవితాలలో చోటు చేసుకున్న కథలా మలచి హూ మూవ్డ్ మై చీజ్ పుస్తక రూపంలో మనకు అందించారు. ప్రఖ్యాత మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త డాక్టర్ స్పెన్సర్ జాన్సన్ అన్న ఒకానొక చిట్టడివికి దగ్గరలో స్నిఫ్ స్కరీ మరి హా హేమ్ అనే 4 స్నేహితులు నివసిస్తూ ప్రతిరోజూ సరదాగా వాకింగ్కు వెళ్లేవాళ్లు. అలా ఎప్పటిలాగే వాళ్లు ఒకరోజు ప్రొద్దున్నే వాకింగ్ చేస్తూ వచ్చి అడవి యొక్క ప్రవేశద్వారం వద్ద ఉన్న పెద్ద పెద్ద తాజా చీజ్ నిల్వలను చూసి ఆశ్చర్యపోతారు. దానికి చీజ్ స్టేషన్ సి అని పేరు పెట్టుకుని ప్రతిరోజూ అక్కడికి వెళ్లి చీజ్ను తింటూ తమ అదృష్టానికి మురిసిపోతూ ఆనందిస్తూంటారు. ఇక హా హేమ్ అయితే ఏకంగా తమ నివాసాలను కూడా అక్కడికే మార్చేసుకుని చీజన్ను తినడం మరి కాలుమీద కాలు వేసుకుని హాయిగా పడుకోవడం, ఇదే జీవితంగా కాలం గడుపుతూ ఉంటారు. ఇలా కాలం హాయిగా గడుస్తూ ఉండగా ఒకరోజు ఎప్పటిలాగే ప్రొద్దున్నే మార్నింగ్ వాక్ చేస్తూ చీజ్ స్టేషన్ సి కి చేరుకున్న 4 స్నేహితులు అది ఖాళీగా ఉండడం చూసి అవాక్కైపోతారు. ఎవరు మా చీజ్ను తరలించారు? హూ మూవ్డ్ మై చీజ్ అని తమలో తామే పరిపరివిధాలుగా చర్చించుకుని బాధపడతారు. అయితే గత కొంతకాలం నుంచి ఆ చీజ్ అక్కడే నిలువ ఉండడం వల్ల బూజుపడుతూ రోజురోజుకీ దాని రుచి మరి నాణ్యతలు పడిపోవడం అంతకు ముందునుంచే పసిగడుతూ వస్తున్న స్నిఫ్ మాత్రం జరిగిన ఉపద్రవం పట్ల పెద్ద ఖంగారేమీ పడకుండా క్రొత్త చీజ్ నిలువలను వెతుక్కుంటూ చిట్టడివిలోపలికి వెళ్ళిపోతాడు. స్నిఫ్ లా వచ్చే ఆపదను పసికట్టలేకపోయిన స్కరీ ముందు కొంచెం ఖంగారుపడినా తొందరగానే తమాయించుకుని ఆందోళనగా స్నిఫ్ ను అనుసరిస్తూ అడవిలోకి వెళ్ళిపోతాడు. అలా ఇద్దరూ కలిసి ముందుకు వెళ్తున్న క్రమంలో ఆ చిట్టెలుకలు తమకు ఎదురవుతున్న అనుభవాలను ఆ చిట్టడివిలోని గోడలపై వెనుక వచ్చేవాళ్లకు మార్గదర్శకాలుగా వ్రాస్తూ ఉంటారు. ఇక్కడ మార్పును అంగీకరించడానికి సందిగ్ధంలో పడిన హా తన దురదృష్టానికి చింతిస్తూ పోనీ మనం కూడా లోనికి వెళ్లామా అని హేమ్ ను బ్రతిమాలుతాడు. అతడు ససేమిరా అనడంతో ఖాళీ అయిన చీజ్ స్టేషన్ సి దగ్గరే నీరసంగా పడుకుని మళ్లీ చీజ్ నిలువలు దొరికినట్లు తను వాటిని తింటున్నట్లు కలలు కంటూ ఉంటాడు. కొన్ని రోజులకు ఆకలికి తట్టుకోలేని హా కలలలోక నుంచి బయటపడి ఇక వేరే దారిలేక మెల్లిగా చీజ్ను వెతుక్కుంటూ నీరసంగా చిట్టడివిలోకి బయలుదేరుతాడు. దారిలో అక్కడక్కడ మార్పు సహజం, మార్పును అంచనా వేసి అవగతం చేసుకోవాలి, మార్పును సాక్షిలా గమనించాలి, మార్పుకు అనుగుణంగా మనల్ని మనం మలచుకోవాలి, మారిపోవాలి, మార్పును ఆనందించాలి అని స్నిఫ్ స్కరీ లచే వ్రాయబడిన మార్గదర్శక వాక్యాలను చదువుతూ ముందుకు సాగి అక్కడ రకరకాల భారీ చీజ్ నిలువలతో నిండి ఉన్న క్రొత్త చీజ్ స్టేషన్ ఎన్ ను చేరుకుంటాడు. అప్పటికే చీజ్ స్టేషన్ ఎన్ ను చేరుకుని అక్కడ రకరకాల రుచులతో కూడిన తాజా చీజ్ను తింటూ కాస్త ఒళ్ళు చేసిన స్నిఫ్ స్కరీలను కలుసుకుని తాను కూడా ఆనందంగా చీజ్ను తినడంతో మునిగిపోతాడు. హా ఇక్కడ మార్పుని ఎంతమాత్రం స్వాగతించని హేమ్ క్రొత్త ప్రయత్నాలేమీ చేయకుండా చిట్టడవి ముఖద్వారం వద్ద ఉన్న పాత చీజ్ స్టేషన్ సి ముందే కూర్చుని ఎవరూ నా చీజ్ను తరలించారు? హూ మూవ్డ్ మై చీజ్ అని పదే పదే ఆక్రోశిస్తూ తన దురదృష్టానికి చింతిస్తూ తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాడు. మార్పును అవగాహన చేసుకుంటూ దానికి అనుగుణంగా మారిపోయిన వాళ్లు విజేతలు గా నిలుస్తారు. మరి దానికి విరుద్ధంగా జీవించేవాళ్లు కాలగర్భంలో కలిసిపోతారు అని నాటకీయంగా తెలియజేయబడిన ఈ చిన్ని పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదివి తీరవలసిందే. ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్ గా 10 లక్షల కాపీలు అమ్ముడుపోయిన ఈ పుస్తకానికి పబ్లిషర్స్ 2000 మిలియన్ యూకే రాండమ్ హౌస్ గ్రూప్ ఎల్టీడీ
వారు ఇక్కడ చిట్టడవి అన్నది మన జీవితం అయితే చీజ్ అన్నది జీవితంలో మనం పొందే మంచి ఉద్యోగం, సంబంధ బాంధవ్యాలు, డబ్బు, హోదా, ఆస్తిపాస్తులు లేదా ఆధ్యాత్మిక సాధనా మార్గాలకు రూపకాలంకారాలు, మెటఫోర్స్ గా తీసుకోవాలి. వీటివల్లే మనం సంతోషంగా ఉన్నాం అన్న కంఫర్ట్ జోన్ని మనం ఏర్పరచుకుంటే పరిస్థితుల వల్లనో లేదా మనుష్యుల వల్లనో మన సంతోషానికి భంగం కలిగితే మనం ఎంతమాత్రం తట్టుకోలేము. కనుక స్నెఫ్ లా వాటికి పడుతోన్న బూజును ముందే పసిగట్టాలి. అప్పుడే హేమ్ లా దురదృష్టానికి చింతిస్తూ కూర్చోకుండా స్కరీహా లలా మార్పును స్వాగతిస్తూ ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి సరికొత్త అవకాశాలను వెతకగలుగుతాము. అందుకు మనం చేయవలసిందల్లా మనలో పేరుకుపోయి ఉన్న భయాన్ని వదిలిపెట్టడం, మరి ధ్యాన సాధన ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం. నిజానికి మనం దేని గురించి అయితే భయపడుతుంటామో భయంకరంగా ఏమీ ఉండదు అన్న సత్యాన్ని తెలుసుకున్న తరువాత ఎంత తొందరగా భయాన్ని వదిలేస్తామో అంత తొందరగా సరికొత్త అవకాశాలు మనకు లభిస్తూ అది మనం ఊహించినంత ఉంటాయి.